హాయ్ మిత్రులారా, ఈరోజు మనమొక చక్కటి కథ విందాం. అవును. మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుందిది. ఆహ్, గర్వంగా ఉండే ఒక ఏనుగు, కొన్ని చిన్న చీమల కథ. కథ పేరు గర్వం వద్దు, సాయం ముద్దు. మరి కథలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో గజేంద్రుడు అనే ఒక ఏనుగుండేది. అబ్బా, ఎంత బలమంటే ఎంత బలం! ఆ గజేంద్రుడికి తన బలం చూసుకుంటే చాలా గర్వం. అవును. ఆ గర్వంతో మిగతా చిన్న చిన్న జీవుల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. అలా ఒకరోజు గజేంద్రుడు గర్వంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ కింద చూసుకోలేదు, అక్కడ పాపం కొన్ని ఎర్ర చీమలు కష్టపడి ఒక పుట్ట కట్టుకున్నాయి. అయ్యో! గజేంద్రుడేం చేశాడంటే తన పెద్ద కాలితో ఆ పుట్టను టప్ మని తొక్కేశాడు. ఇంకేముంది, చీమలన్నీ భయంతో అటూ ఇటూ పరుగులు తీశాయి. కాని వాటిలో ఒక చీమ ఉంది. దాని పేరు చీను. అది చీమలన్నింటికీ నాయకురాలు. ఆ చీనుకి చాలా ధైర్యం. అది గజేంద్రుడి దగ్గరికెళ్ళి, ఏనుగురాజా, దయచేసి మా ఇంటిని పాడు చేయకండి అని చాలా నెమ్మదిగా అడిగింది. వెళ్ళిపోయాడు. పాపం చీమలు. ఇక తర్వాతేమైందంటే కొన్ని రోజులకే ఆ అడవిలో భయంకరమైన కరువొచ్చింది. అవును. చెరువులు, నదులు అన్నీ ఎండిపోయాయి. చెట్లన్నీ వాడిపోయాయి. జంతువులన్నింటికీ తాగడానికి నీళ్లు లేవు. పాపం అన్నీ అలమటించిపోతున్నాయి. ఇంత బలమైన గజేంద్రుడు కూడా ఆ దాహం వేయడం మొదలైంది. తన బలమంతా ఉపయోగించి నేల తవ్వినా ఒక్క చుక్క నీరు కూడా దొరకలేదు. అప్పుడర్థమైంది గజేంద్రుడికి, తన బలం ఈ కరువు ముందు ఏమీ పనికిరాదని. ఇంకేం చెయ్యలేక నిస్సహాయంగా కుప్పకూలిపోయాడు. అయితే గజేంద్రుడి కష్టాన్ని దూరం నుంచి కొన్ని చీమలు చూశాయి. అవే గజేంద్రుడు పడగొట్టిన పుట్టలోని చీమలు. వాటి నాయకురాలు చీను కూడా చూసింది. వెంటనే చీను ఒక నిర్ణయం తీసుకుంది, మనం గజేంద్రుడికి సహాయం చెయ్యాలి అని. అప్పుడు మిగతా చీమలు ఆశ్చర్యపోయాయి. మన ఇంటిని పాడు చేశాడు కదా, మనం ఎందుకు సహాయం చెయ్యాలి అని అడిగాయి. కాని చీను చాలా తీవైంది. అది చెప్పింది, ఇప్పుడు మనం సహాయం చేయకపోతే అతను చనిపోతాడు. మనందరం ఒకే అడవిలో ఉన్నాం, ఒకరికొక్కరు సహాయం చేసుకోవాలి అని. వాటికి భూమిలోపల ఒక రహస్య నీటి ఊట గురించి తెలుసు. అంతే. వెంటనే ఒక ప్లాన్ వేశాయి. వందలాది చీమలు అన్ని కలిసి పని మొదలుపెట్టాయి. భూమిలోపల చిన్నగా చిన్నగా కాలువలు తవ్వడం మొదలుపెట్టాయి. అబ్బా, అది చాలా కష్టమైన పని. అయినా అవి అస్సలు ఆపలేదు. పట్టుదలగా తవ్వుతూనే ఉన్నాయి. ఇటువైపు గజేంద్రుడు ఇక నా పని అయిపోయిందనుకుంటున్నాడు. ఆశ వదులుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఏంటది? తను పడుకున్న చోటికి దగ్గర్లో చీమలు తవ్విన కాలువ నుండి ఒక చిన్న నీటిధార బయటకు రావడం చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఈ చిన్న చీమలా నా ప్రాణాలు కాపాడింది అననుకున్నాడు. అంతే. గజేంద్రుడి గర్వం మొత్తం కరిగిపోయింది. వెంటనే లేచి, నన్ను క్షమించండి స్నేహితులారా అంటూ తన తొండంతో అక్కడ అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను పక్కకు జరిపాడు. చీమల తెలివికి గజేంద్రుడి బలం తోడైంది. ఇక చూడాలి. నీళ్లు చాలా వేగంగా ప్రవహించడం మొదలుపెట్టాయి. కొద్దిసేపటికే అక్కడున్న చిన్న చెరువు నిండిపోయింది. గజేంద్రుడు, చీమలు, మిగతా జంతువులన్నీ కడుపు నిండా నీళ్లు తాగాయి. అప్పుడు గజేంద్రుడు చీమలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు. వాటిని ఎంతో గౌరవించాడు. ఆ రోజునుండి గజేంద్రుడు తన బలం కన్నా స్నేహానికి, సహాయానికి ఎక్కువ విలువివ్వడం నేర్చుకున్నాడు. చూశారా మిత్రులారా, ఈ కథ నీతి ఏంటంటే గర్వం మనల్ని ఒంటరిని చేస్తుంది. కాని ఐక్యత, సహాయం మనకు ఏదైనా సాధించి పెడతాయి. ఏ జీవిని తక్కువగా అంచనా వెయ్యకూడదు. అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు. అవును. ఐక్యమత్యమే మహాబలం.